ఎవరైతే నాయకులు ఉన్నారు. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీలత. ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగం లుకౌట్ సర్క్యులర్ జారీ చేసింది. ఆయనతో పాటు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అరవిందో యాజమాని పెనక శరత్ చంద్రారెడ్డి పైన ఎల్ఓసి ఇచ్చింది. వీరు ముగ్గురు విదేశాలకు పారిపోకుండా ముందు జాగ్రత్తగా ఈ సర్క్యులర్ జారీ చేసింది. కాకినాడ సీ ఫోర్స్ లిమిటెడ్ కాకినాడ సెజ్లోని 3,600 కోట్ల విలువైన వాటాలను కేవీ రావు నుంచి గత ప్రభుత్వ హయాంలో బలవంతంగా లాగేసుకున్నారంటూ సిఐడి నమోదు చేసిన కేసులో వీరు కీలక నిందితులుగా ఉన్నారు. వాటాలు రాసివ్వకపోతే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామంటూ కేవీ రావును బెదిరించి భయపెట్టి అత్యధిక శాతం షేర్లను అరబిందో సంస్థ పరం చేశారనేది వీరిపై ప్రధాన అభియోగం. అయితే కాకినాడ సెజ్ పోర్ట్ లాక్కున్నారన్న కేసులో A1గా ఉన్న విక్రాంత్ రెడ్డి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో తనకు సంబంధం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ ప్రభుత్వ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకు మతి భ్రమించి ఏం చేస్తున్నారో ఆయనకి అర్థం కావడం లేదంటూ మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం చంద్రబాబుకు ముఖ్యం కాదు, వైఎస్ జగన్ పై కక్ష తీర్చుకోవడమే ఆయనకు టార్గెట్ అంటూ ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ తో సహా వైఎస్ఆర్సీపీ నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా బాబు పాలన సాగిస్తుందన్నారు. చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యమన్న విజయసాయిరెడ్డి కూటమి పాలనపై చర్చ జరగకుండా ఏదో ఒక అంశాన్ని తీసుకొస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరినీ క్రిమినల్ అనే చంద్రబాబే ఒక క్రిమినల్, కేవీ రావు ఒక బ్రోకర్, చంద్రబాబుకు చెంచా, ప్రజలను భవ్యపెట్టడమే ధ్యేయంగా చంద్రబాబు పాలన సాగిస్తుందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. కేవీ రావుకు అన్యాయం జరిగి ఉంటే అప్పుడే కోర్టులను ఆశ్రయించవచ్చు. కేవీ రావును విక్రాంత్ రెడ్డి భయపెట్టాడని ప్రచారం చేస్తున్నారు. కేవీ రావుకు ఫోన్ చేసినట్లు బెదిరించినట్లు ఆధారాలు ఉన్నాయా? బ్రోకర్ పనులు చేసే కేవీ రావును విక్రాంత్ రెడ్డి భయపెట్టారంటే నమ్మొచ్చా? కాకినాడ పోర్టును తన బినామీ కేవీ రావుకు కట్టబెట్టడానికే బాబు నాటకాలు. నాపై లుకౌట్ నోటీసులు జారీ చేయాల్సిన అవసరం ఏంటి? కేవీ రావు చంద్రబాబుపై పరువు నష్టం దావా వేస్తారని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. కాకినాడ పోర్టును ఏడీబీ నిధులతో ఏర్పాటు చేశారన్న ఎంపీ విజయసాయిరెడ్డి ప్రభుత్వ రంగంలోకి పోర్టును చంద్రబాబు ప్రైవేట్ పరం చేశారని ఆరోపించారు. మలేషియా ప్రధానమంత్రి మహాతీర్ మహమ్మద్ తనయుడు కొంటున్నట్లు చంద్రబాబు చెప్పారని వెల్లడించారు. ఆ ముసుగులో కేవీ రావుకు కాకినాడ పోర్టు కట్టబెట్టారని, కేవీ రావును దొడ్డిదారిన సీఎండీ స్థానంలో కూర్చోబెట్టారని, కాకినాడ పోర్టు వ్యవహారంపై 1997 నుంచి దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు జేబీ సంస్థ సిఐడి ద్వారా కాకుండా సిబిఐ ద్వారా దర్యాప్తు జరపాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.
ఎవరైతే నాయకులు ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళందరి మీద బురద చల్లడం, ఆ బురద చల్లడంలో కూడా ఒక క్రమంలో, ఒక క్రమబద్ధంగా, ఒక అన్ని వాళ్ళకు ఉన్నటువంటి వసతులన్నిటినీ ఉపయోగించుకొని బురద చల్లేటటువంటి కార్యక్రమం, ఆరోపణలు, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసేటటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఇదంతా పద్ధతి ప్రకారమే జరుగుతూ ఉంది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఎవరైతే ఈ నిరాధారమైన ఆరోపణలు చేశారో, ఎవరైతే నా పేరు ప్రతిష్టలు దెబ్బతీసేదానికి ప్రయత్నించారో వాళ్ళు ఎంత పెద్దవాళ్ళై వదిలే ప్రసక్తే లేదు అని నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నా. ఇక ఎవరైతే ఈరోజు ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు. ఎవరో ఒక వ్యక్తి, ఇద్దరు మోటార్ సైకిల్ మీద నిన్న విజయవాడకి మా ఇంటికి వచ్చారట. ఆ ఫోటో కూడా వీడియోలో రికార్డ్ అయింది. వీడెవరో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక లేడీ, ఒక పురుషుడు. వీళ్ళు, నేను ఒక్కటే చెప్తా ఉన్నా, వీడెవడో నాకు తెలీదు. వాడు ధైర్యంగా వచ్చి విజయసాయిరెడ్డి వాడు ఉండాడా ఇక్కడ, పారిపోయాడా అని అన్నాడంట. ఎక్కడికి పారిపోయాడు అని అన్నాడంట. వాడెవడో నాకు తెలీదు. వీడు డెఫినెట్గా తెలుగుదేశం గుండా అయి ఉంటాడు. ఆ గుండా వెనుక ఒక అమ్మాయిని కూడా తీసుకొచ్చాడు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఎవరైనా కూడా, నేను ఈరోజు ఇక్కడ వచ్చాను, నాకేం సెక్యూరిటీ లేదే, ఏ ఒక్క పోలీసు నా దగ్గరికి రాలేదే, నాకు పర్సనల్ సెక్యూరిటీ కూడా లేదే, నేను ధైర్యంగా వచ్చా. వీడెవడో టైం చెప్పి నువ్వు ఫలాని దగ్గరికి రా అని చెప్తే ధైర్యంగా నేను ఒక్కడనే వెళ్తా. ఈ రకంగా ఏదో వచ్చి నేను భయపెట్టేస్తాను, నేను కొట్టేస్తాను, చంపేస్తాను అని ఈ రకంగా భయపెడితే తాటాకు చప్పుళ్ళకు భయపడేటటువంటి వాడిని కాదు అని నేను చెప్తా ఉన్నా. పత్రికాముఖంగా చెప్తా ఉన్నా, వీడికే చెప్తా ఉన్నా. నువ్వు టైం చెప్పరా, నేను వస్తా. లేదా నువ్వు మా ఇంటికి వచ్చి వాడు విజయసాయిరెడ్డి గారు ఎక్కడ అన్నావు కదా, నువ్వే చెప్పు, మీ ఇంటి అడ్రస్ చెప్పు, నేను వస్తా, చూసుకుందామని అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. నేను దీన్ని బట్టి ఒకటే అర్థం చేసుకోవాలి, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ కూటమి అధికారంలో ఉన్నా, మేము ప్రతిపక్షంలో ఉన్నా, భయపడే ప్రసక్తి లేదు. మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల కాలంలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది. మధ్యంతర ఎన్నికలు కానీ వస్తే మళ్ళీ కూడా అధికారంలోకి వస్తుంది. ఎవరైతే తోక ఆడిస్తున్నారో ఆ తోక ఆడిచ్చే వాళ్ళందరినీ తిరిగి కత్తిరిస్తామని నేను పత్రికాముఖంగా చెప్తా ఉన్నా. ఎవరైతే నాయకులు ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాళ్ళందరి మీద బురద చల్లడం, ఆ బురద చల్లడంలో కూడా ఒక క్రమంలో, ఒక క్రమబద్ధంగా, ఒక అన్ని వాళ్ళకు ఉన్నటువంటి వసతులన్నిటినీ ఉపయోగించుకొని బురద చల్లేటటువంటి కార్యక్రమం, ఆరోపణలు, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసేటటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఇదంతా పద్ధతి ప్రకారమే జరుగుతూ ఉంది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఎవరైతే ఈ నిరాధారమైన ఆరోపణలు చేశారో, ఎవరైతే నా పేరు ప్రతిష్టలు దెబ్బతీసేదానికి ప్రయత్నించారో వాళ్ళు ఎంత పెద్దవాళ్ళై వదిలే ప్రసక్తే లేదు అని నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నా. ఇక ఎవరైతే ఈరోజు ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు. ఎవరో ఒక వ్యక్తి, ఇద్దరు మోటార్ సైకిల్ మీద నిన్న
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగం లుకౌట్ సర్క్యులర్ జారీ చేసింది. ఆయనతో పాటు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అరబిందో యాజమాని పెనక శరత్చంద్రారెడ్డిపై ఎల్ఓసి ఇచ్చింది. వీరు ముగ్గురు విదేశాలకు పారిపోకుండా ముందు జాగ్రత్తగా ఈ సర్క్యులర్ జారీ చేసింది. కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ కాకినాడ సెజ్లోని 3,600 కోట్ల విలువైన వాటాలను కేవీ రావు నుంచి గత ప్రభుత్వ హయాంలో బలవంతంగా లాగేసుకున్నారంటూ సిఐడి నమోదు చేసిన కేసులో వీరు కీలక నిందితులుగా ఉన్నారు. వాటాలు రాసివ్వకపోతే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామంటూ కేవీ రావును బెదిరించి భయపెట్టి అత్యధిక శాతం షేర్లను అరబిందో సంస్థ పరం చేశారనేది వీరిపై ప్రధాన అభియోగం. అయితే కాకినాడ సెజ్ పోర్ట్ లాక్కున్నారన్న కేసులో A1గా ఉన్న విక్రాంత్ రెడ్డి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో తనకు సంబంధం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏపీ ప్రభుత్వాధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకు మతి భ్రమించి ఏం చేస్తున్నారో ఆయనకి అర్థం కావడం లేదంటూ మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం చంద్రబాబుకు ముఖ్యం కాదు, వైఎస్ జగన్ పై కక్ష తీర్చుకోవడమే ఆయనకు టార్గెట్ అంటూ ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ తో సహా వైఎస్ఆర్సీపీ నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా బాబు పాలన సాగుతుందన్నారు. చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యమన్న విజయసాయి రెడ్డి కూటమి పాలనపై చర్చ జరగకుండా ఏదో ఒక అంశాన్ని తీసుకొస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరినీ క్రిమినల్ అనే చంద్రబాబు ఒక క్రిమినల్, కేవీ రావు ఒక బ్రోకర్, చంద్రబాబుకు చెంచా, ప్రజలను మభ్యపెట్టడమే ధ్యేయంగా చంద్రబాబు పాలన సాగుతుందని విజయసాయి రెడ్డి ఆరోపించారు. కేవీ రావుకు అన్యాయం జరిగి ఉంటే అప్పుడే కోర్టులను ఆశ్రయించవచ్చు. కేవీ రావును విక్రాంత్ రెడ్డి భయపెట్టారని ప్రచారం చేస్తున్నారు. కేవీ రావుకు ఫోన్ చేసినట్లు బెదిరించినట్టు ఆధారాలు ఉన్నాయా? బ్రోకర్ పనులు చేసే కేవీ రావును విక్రాంత్ రెడ్డి భయపెట్టారంటే నమ్మొచ్చా? కాకినాడ పోర్టును తన బినామీ కేవీ రావుకు కట్టబెట్టడానికే బాబు నాటకాలు. నాపై లుకౌట్ నోటీసులు జారీ చేయాల్సిన అవసరమేంటి? కేవీ రావు చంద్రబాబుపై పరువు నష్టం దావా వేస్తానని విజయసాయి రెడ్డి హెచ్చరించారు. నాయకులు ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాళ్ళందరి మీద బురద చల్లడం, ఆ బురద చల్లడంలో కూడా ఒక క్రమంలో, ఒక క్రమబద్ధంగా, ఒక అన్ని వాళ్లకు ఉన్నటువంటి వసతులన్నిటినీ ఉపయోగించుకొని బురద చల్లేటటువంటి కార్యక్రమం, ఆరోపణలు, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసేటటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఇదంతా పద్ధతి ప్రకారమే జరుగుతూ ఉంది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఎవరైతే ఈ నిరాధారమైన ఆరోపణలు చేశారో, ఎవరైతే నా పేరు ప్రతిష్టలు దెబ్బతీసేదానికి ప్రయత్నించారో, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళై వదిలే ప్రసక్తే లేదు అని నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నా. ఇక ఎవరైతే ఈరోజు ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు. ఎవరో ఒక వ్యక్తి, ఇద్దరు మోటార్ సైకిల్ మీద నిన్న విజయవాడకి మా ఇంటికి వచ్చారట. ఆ ఫోటో కూడా వీడియోలో రికార్డ్ అయింది.
వీడెవరో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక లేడీ, ఒక పురుషుడు. వీళ్ళు నేను ఒక్కటే చెప్తా ఉన్నా, వీడెవడో నాకు తెలీదు. వాడు ధైర్యంగా వచ్చి విజయసాయిరెడ్డి వాడు ఉండాడా ఇక్కడ, పారిపోయాడా అని అన్నాడంట. ఎక్కడికి పారిపోయాడు అని అన్నాడంట. వాడెవడో నాకు తెలీదు. వీడు డెఫినెట్గా తెలుగుదేశం గుండా అయి ఉంటాడు. ఆ గుండా వెనుక ఒక అమ్మాయిని కూడా తీసుకొచ్చాడు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఎవరైనా కూడా, నేను ఈరోజు ఇక్కడ వచ్చాను, నాకేం సెక్యూరిటీ లేదే, ఏ ఒక్క పోలీసు నా దగ్గరికి రాలేదే, నాకు పర్సనల్ సెక్యూరిటీ కూడా లేదే, నేను ధైర్యంగా వచ్చా. వీడెవడో టైం చెప్పి నువ్వు ఫలాని దగ్గరికి రా అని చెప్తే ధైర్యంగా నేను ఒక్కడనే వెళ్తా. ఈ రకంగా ఏదో వచ్చి నేను భయపెట్టేస్తాను, నేను కొట్టేస్తాను, చంపేస్తాను అని ఈ రకంగా భయపెడితే తాటాకు చప్పుళ్ళకు భయపడేటటువంటి వాడిని కాదు అని నేను చెప్తా ఉన్నా. పత్రికాముఖంగా చెప్తా ఉన్నా, వీడికే చెప్తా ఉన్నా. నువ్వు టైం చెప్పరా, నేను వస్తా, లేదా నువ్వు మా ఇంటికి వచ్చి వాడు విజయసాయిరెడ్డి గారు ఎక్కడ అన్నావు కదా, నువ్వే చెప్పు, మీ ఇంటి అడ్రస్ చెప్పు, నేను వస్తా, చూసుకుందామని అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. నేను దీన్ని బట్టి ఒకటే అర్థం చేసుకోవాలి, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ కూటమి అధికారంలో ఉన్నా, మేము ప్రతిపక్షంలో ఉన్నా, భయపడే ప్రసక్తి లేదు. మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల కాలంలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది. మధ్యంతర ఎన్నికలుగానే వస్తే మళ్ళీ కూడా అధికారంలోకి వస్తుంది. ఎవరైతే తోక ఆడిస్తున్నారో ఆ తోక ఆడిచ్చే వాళ్ళందరినీ తిరిగి కాకినాడ పోర్టును ఏడీబీ నిధులతో ఏర్పాటు చేశారన్న ఎంపీ విజయసాయిరెడ్డి ప్రభుత్వ రంగంలోకి పోర్టును చంద్రబాబు ప్రైవేట్ పరం చేశారని ఆరోపించారు. మలేషియా ప్రధానమంత్రి మహతీర్ మహమ్మద్ తనయుడు కొంటున్నట్లు చంద్రబాబు చెప్పారని వెల్లడించారు. ఆ ముసుగులో కేవీ రావుకు కాకినాడ పోర్టు కట్టబెట్టారని, కేవీ రావును దొడ్డిదారిన సీఎండీ స్థానంలో కూర్చోబెట్టారని, కాకినాడ పోర్టు వ్యవహారంపై 1997 నుంచి దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు జేబీ సంస్థ సిఐడి ద్వారా కాకుండా సిబిఐ ద్వారా దర్యాప్తు జరపాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగం లుకౌట్ సర్క్యులర్ జారీ చేసింది. ఆయనతో పాటు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అరబిందో యాజమాని పెనక శరత్చంద్రారెడ్డి పైన ఎల్ఓసి ఇచ్చింది. వీరు ముగ్గురు విదేశాలకు పారిపోకుండా ముందు జాగ్రత్తగా ఈ సర్క్యులర్ జారీ చేసింది. కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ కాకినాడ సెజ్లోని 3,600 కోట్ల విలువైన వాటాలను కేవీ రావు నుంచి గత ప్రభుత్వ హయాంలో బలవంతంగా లాగేసుకున్నారంటూ సిఐడి నమోదు చేసిన కేసులో వీరు కీలక నిందితులుగా ఉన్నారు. వాటాలు రాసివ్వకపోతే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామంటూ కేవీ రావును బెదిరించి భయపెట్టి అత్యధిక శాతం షేర్లను అరవిందో సంస్థపరం చేశారనేది వీరిపై ప్రధాన అభియోగం. అయితే కాకినాడ సెజ్ పోర్ట్ లాగేసుకున్నారంటూ కేసులో A1 ఉన్న విక్రాంత్ రెడ్డి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో తనకు సంబంధం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏపీ ప్రభుత్వ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకు మతి భ్రమించి ఏం చేస్తున్నారో ఆయనకి అర్థం కావడం లేదంటూ మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం చంద్రబాబుకు ముఖ్యం కాదు, వైఎస్ జగన్ పై కక్ష తీర్చుకోవడమే ఆయనకు టార్గెట్ అంటూ ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ తో సహా వైఎస్ఆర్సీపీ నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా బాబు పాలన సాగుతుందన్నారు. చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యమన్న విజయసాయిరెడ్డి కూటమి పాలనపై చర్చ జరగకుండా ఏదో ఒక అంశాన్ని తీసుకొస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరినీ క్రిమినల్ అనే చంద్రబాబే ఒక క్రిమినల్, కేవీ రావు ఒక బ్రోకర్, చంద్రబాబుకు చెంచా, ప్రజలను మభ్యపెట్టడమే ధ్యేయంగా చంద్రబాబు పాలన సాగుతుందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. కేవీ రావుకు అన్యాయం జరిగి ఉంటే అప్పుడే కోర్టులను ఆశ్రయించవచ్చు. కేవీ రావును విక్రాంత్ రెడ్డి భయపెట్టాడని ప్రచారం చేస్తున్నారు. కేవీ రావుకు ఫోన్ చేసినట్లు బెదిరించినట్లు ఆధారాలు ఉన్నాయా? బ్రోకర్ పనులు చేసే కేవీ రావును విక్రాంత్ రెడ్డి భయపెట్టారంటే నమ్మొచ్చా? కాకినాడ పోర్టును తన బినామీ కేవీ రావుకు కట్టబెట్టడానికే బాబు నాటకాలు. నాపై లుకౌట్ నోటీసులు జారీ చేయాల్సిన అవసరం ఏంటి? కేవీ రావు చంద్రబాబుపై పరువు నష్టం దావా వేస్తానని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ 4 Sides TV.